మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో చేరడానికి ప్రభువారు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువుకి ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి గొప్ప ధన్యతను ప్రభువారు మనకందరికీ అనుగ్రహించారు. కొంతమంది మౌనంగా దేవుణ్ణి ఆరాధించారు, కొంతమంది బిగ్గరగా ప్రభువుని ఆరాధించారు. ఏదైనా కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరిచే విధంగా ప్రభువుని ఆరాధించినటువంటి ఈ యొక్క ఆరాధనని ప్రభు అంగీకరించారని నిశ్చయంగా మనం నమ్ముతున్నాం. కారణం ఏంటంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు కనుక ఈ మధ్యాహ్న సమయమందు ప్రభు బలిలో పాలు పంపులు పొందడానికి ముందుగా, రెండవది ఈ లోకంలో మనము వెళ్ళడానికి ముందుగా ప్రభు వారి ద్వారా మనము హెచ్చరికలు పొందినటువంటి వారుగా, ప్రభు వాక్యం ద్వారా మనము నింపబడినటువంటి వారంగా ఈ లోకంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనకు విజయవంతమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నారు. కనుకనే ప్రతి వారము ప్రభు మందిరంలో మనము కూడడానికి, చేరి రావడానికి కారణం ఏంటంటే ఆత్మీయమైనటువంటి బలాన్ని పొందడానికి. శారీరకంగా మనము అనేకమైనటువంటి ఆహారాన్ని, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని, పానీయాలని ఎన్నో తీసుకుంటున్నాం. వీటన్నిటినీ శరీరాన్ని భద్రపరుస్తుంది, కాపాడుతుంది, చాలా మంచిగా, ఫ్రెష్గా, అందంగా కనిపిస్తున్నాం. ఇది భౌతికమైనటువంటి జీవితం గురించి మనకి మాట్లాడుతుంది. అయితే అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మలో ఏ విధంగా మనం బలవంతులంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో దేవుని కొరకై ఏ విధంగా వైరాగ్యంగా జీవించాలి, ఆత్మలో దేవుడు ఇష్టపడేటువంటి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నదే దేవుని యొక్క ఇష్టమై ఉంటున్నది. చూడండి, మనల్ని కూడా మన పిల్లల్ని పెంచుతాం, వాళ్ళని మంచిగా పెరగాలి, అందరికి ముందు వాళ్ళు అందంగా ఉండాలి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, దేశంలో ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి. చూడండి, దినాన ఒకవేళ మీరు ఇండియాలో నుంచి వస్తే మీ తల్లిదండ్రులు మీ గురించి అక్కడ గొప్పగా చెప్పుకుంటారు. నన్ను కూడా ఇప్పుడు అంటే ఒక సంతోషం వాళ్ళకి. ఇది భౌతికమైనటువంటి సంతోషాన్ని అనుభవించడంలో మనం ఎంతో చాలా ఇష్టపడుతున్నాం, అందుకొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. అదేవిధంగానే ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కొరకై జీవించేటువంటి జీవితం గురించే ఇక్కడ మనకు బోధింపబడుతుంది. కనుకనే ప్రభు యొక్క మందిరంలో మనము చేరి వచ్చాం, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాం. కనుక ఇంకా కొంచెం బలాన్ని పొందడానికి నేను ఈ లోకానికి వేరై జీవిస్తున్నాను, నేను దేవుని బిడ్డను అని ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నాం. పాలు పంపులు పొందినటువంటి మనము మరలా ఎక్కడ ఉంటున్నాం? లోకానికే తిరిగి వెళ్ళిపోతాం, లోకంలోనే జీవిస్తాం. ఎందుకంటే యోగులో ఒక మాట రాయబడింది, ఈ లోకము దుష్టునికి అప్పగింపబడింది. కనుక దుష్టత్వంలో నింపబడినటువంటి లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, మనము అనిందులములు, నిరపరాధములు, దేవుని యొక్క చూడండి మనము జ్యోతులంగా ఈ లోకంలో జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అయితే జ్యోతులంగా జీవించాలి అంటే ఆత్మీయమైనటువంటి బలాన్ని మనము పొందుకోవాలి. లేకపోతే మనం ఏం చేస్తాం? ఓడిపోయినటువంటి పరిస్థితి, ఓడిపోయేటువంటి జీవితం, లోకంలో కలిసిపోయేటువంటి వాళ్ళతో సమరసమైపోయేటువంటి జీవితాన్ని జీవించేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడవచ్చు. వాటిని అధిగమించి జయించాలి అంటే దేవుని వాక్యము మనకు అవసరం. కనుక దేవుని యొక్క సేవకులు అనేక విధాలుగా మనకు బోధిస్తున్నారు. ఉన్నటువంటి వాక్యాన్ని మనము హృదయంలో ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళే, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వారే. అయినా దేవుడు మరలా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆయన యొక్క రాకడ సమీపంగా ఉంది. ప్రభు వారిని మనం సంధించబోతున్నాం. అయితే మనం ఆయన సంధించాలంటే సిగ్గు లేనటువంటి ముఖంతో సంధించాలి, ముసుగు లేనటువంటి ముఖంతో సంధించాలి. అంత మాత్రమే కాదు, ఆయనను చూసి యేసు ప్రభు ఆమేన్ రమ్ము అనేటువంటి ఆ జనాంగంలో ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే లోకం నుంచి మనల్ని వేరుపరిచాడు, కనుకనే మనకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు, కనుకనే ఆయన ప్రేమను మనకు వెల్లడిపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు.
కనుక ఈ మధ్యాహ్న సమయం మందు దేవుని వాక్యానికి వెళ్ళడానికి ముందుగా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. యోహాను సువార్త 8:36. యోహాను సువార్త 8:36. జాన్ చాప్టర్ 8:36. అందరం కలిసి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లుగా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మరొకసారి చదువుకుందాం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లుగా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు, జీవం కలిగినటువంటి పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయం మందు మీ పాదాల దగ్గర సాగరపడి నమస్కరించడానికి మీరు మా పైన చూపించిన మీ ప్రేమ, దయ, కృప, కనికరాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయం మందు ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి గొప్ప ధన్యత మాకు దయచేసినందుకు వందనాలు. అవును ప్రభువా, నేను కూడా పాపంలో జీవిస్తున్నటువంటి నన్ను ప్రభువా మీ ప్రేమను వెల్లడిపరిచి నాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి స్తుతిస్తున్నాను. ప్రభువా, రక్షించినటువంటి నన్ను మీ సహవాసంలో చేర్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సహవాసంలో చేర్చినటువంటి నన్ను ఇంతవరకు దుష్టుని చేతిలో పడకుండా ప్రభు భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు. రాబోయేటువంటి దినాల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ అయితే మీ కృప, మీ సన్నిధి ప్రభా మీ పిల్లల ఎడల నా ఎడల మీరు చూపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క మధ్యాహ్న సమయం మాకు ముందుగా మీరు తీసుకొచ్చినటువంటి జీవం కలిగినటువంటి మాటల కొరకై వందనాలు. యోహాను సువార్త 8:36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులవుదురని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మా జీవితాల్లో మేము స్వతంత్రులుగా జీవించాలి. ప్రభువా, మేము ఎక్కడ ఉన్నప్పటికీ మీకు నమ్మకంగా ఆత్మీయమైనటువంటి స్వతంత్రత, తన శారీరకంగా మేము బంధింపబడినప్పటికీ మాకు ప్రభువా ఆత్మీయమైనటువంటి స్వతంత్రత, ప్రభా అందులో సంతోషం ఉంది, సమాధానం ఉంది. ప్రభా, ఎవ్వరు ఇవ్వలేనటువంటి ఆనందం అందులో ఉంది. ప్రభా, దాన్ని ఎవరు తీసివేయలేరు. ప్రభా, అది ఒక వస్తువు ద్వారానో, ప్రభా ఒక ప్రదేశం ద్వారానో, ఒక ప్రభా వేరే ఏ కార్యం ద్వారా దొరికేది కాదు. అయితే మీ యొక్క ఆనందం ప్రభా మీ పిల్లల్లో ఈ మధ్యాహ్న సమయం అందు మీరు మాట్లాడి ఆనందింపజేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యాలు ప్రభా మా పట్ల మీరు జరిగించండి. బుద్ధిహీనుని, బలహీనుని, జ్ఞానం లేనటువంటి వారిని ప్రభా మా ప్రజల ముందు నిలబడడానికి ఎలాంటి యోగ్యత నాకు లేదు. ప్రభా, నేను మీ కృపలో మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను తీసుకొస్తున్నా. ప్రభా, నన్ను కడగండి, మీ వాక్కును నా నోట ఉంచండి. అయినా మీ వెళ్ళని స్వరాన్ని మీ బిడ్డలకు వినిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీ పరిశుద్ధులు ప్రభా, ప్రశస్తమైనటువంటి బిడ్డలు, మీరు విమోచించినటువంటి బిడ్డలు, వారి ముందు నిలబడడానికి నేను ఏ పాటి వాడిని ప్రభా, దయతో నన్ను మీ రక్తం ద్వారా కడగండి. ప్రభా, మీ యొక్క మాటలు నాలో ఉంచి అయినా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడితే ప్రభా అందులో శక్తి ఉంది. మీరు మాట్లాడితే ప్రభా వారి హృదయాలు తాకబడతాయి. మీరు మాట్లాడితే ప్రభా నేను వారి కన్నీళ్లు నన్ను నాట్యంగా మార్చబడతాయి. కనుక ప్రభా మీరే మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోండి. మీ చిత్తాన్ని ప్రభా ఈ దినాన ఇక్కడ నెరవేర్చి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 8:36లో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులవుదురు అంటే ఇక్కడ స్వతంత్రం గురించి రాయబడి ఉంది. ఏంటి ఈ స్వతంత్రం? ఎవరు ఈ కుమారుడు అంటే మనకు అందరికీ బాగా తెలుసు. మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యభారము ఆయన భుజముల పైన ఉన్నది. ఆయన ఆలోచనకర్త, సమాధాన ప్రభు, నిత్యుడగు తండ్రి అని మనకు తెలుసు. ఈ మాటలన్నీ యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులవుదురు అంటే ఇక్కడ స్వతంత్రము లేకుండా ఏదో ఒక దాని ద్వారా మనము కట్టబడి ఉంటున్నాం. ఆ కట్లు ఏంటో మనకు తెలియదు. కానీ అయితే అంతరంగంలో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో మనము జీవించాలంటే మన స్వతంత్రులుగా జీవించాలి. ప్రభు బలిలో మనం చేయి వేయాలంటే స్వతంత్రులుగా
మనం ప్రభు బలలో చేయివేయాలి. కనుక స్వతంత్రం లేకుండా జీవించేటువంటి కార్యాలు మన జీవితాల్లో పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని అధిగమించి జయించేటువంటి శక్తి ప్రభువైన యేసు క్రీస్తు వారిలో ఉంది అని చెప్పడానికి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. కనుక ఈ స్వతంత్రాన్ని ఏ విధంగా పొందుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు రాయబడినాయి, ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి అని చూసినట్లయితే అనేకులు విమర్శించేటువంటి వారు ప్రభువైన యేసు క్రీస్తు వారి వెంట వెళ్తూ ఉన్నారు. మేము కూడా అబ్రహాం కుమారులమే కదా, మాకు ఆయనలో స్వతంత్రం ఉంది అని వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. అయితే నిజమైనటువంటి స్వతంత్రం గురించి ప్రభువారు మాట్లాడినటువంటి, అక్కడ చేసినటువంటి అద్భుతాలు వారు ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. మనం కూడా మన జీవితాల్లో అనేక సార్లు దేవుడు చేసేటువంటి కార్యాలు మనము జ్ఞాపకానికి తెచ్చుకోనటువంటి వారంగా ఉంటున్నాం. మర్చిపోతాం. కారణం ఏంటంటే మనం బలహీనం. మనం మర్చిపోతాం. కారణం ఏంటంటే మనము ఎన్నో పని బాటల మధ్యలో ఉంటున్నాం. అయితే దేవుడు కరుణ కలిగినటువంటి వాడు, ఆయన కృప కలిగినటువంటి వాడు కనుకనే చూడండి మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి స్వతంత్రము, ఎలాంటి పరిస్థితిలో ఈ మాటలు రాయబడినవి ఉన్నాయని గ్రహించినట్లయితే రండి చూద్దాం. అదే అధ్యాయం సువార్త 8వ అధ్యాయం 1, 3, 4 వచనాలు. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, వదకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిన అటివారిని రాళ్ళను చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, నీవేమి చెప్పుదువని ఆయనను అడిగిరి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాటలు రాస్తున్నాడంటే, నిజముగా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులవుదురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక దేవాలయంలో కూర్చొని ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన వద్దకు ఒక వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని ఆయన ముందు నిలవబెట్టారు. చూడండి ఎలాంటి పరిస్థితి అంటే, ఆ స్త్రీ యొక్క పరిస్థితి, ఆ యొక్క స్త్రీ ఉన్నటువంటి స్థితిని ఒకసారి మనము ఆలోచించి దాని గురించి మనం ధ్యానించినట్లయితే మనకు చాలా దయనీయమైనటువంటి ఆ పరిస్థితి మన హృదయాన్ని చూడండి బద్దలు చేస్తుంది. కారణం ఏంటంటే, అలాంటి పరిస్థితిలో పట్టబడితే ఆ యొక్క స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఉంది. అక్కడ చుట్టూ అనేకులు ఉంటున్నారు. అయితే విడిపించడానికి, ఆమెను స్వతంత్రులుగా చేయడానికి ఎవరికి చేత కాలేదు. కారణం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం అక్కడ చెప్తుంది, ఇలాంటి పాపముతో పట్టబడినటువంటి వారిని రాళ్లతో రువ్వి చంపాలి. ఇది లోకపు న్యాయం, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం. పాపము చేస్తే అక్కడ మరణము అవసరం. అయితే ఆ మరణం నుండి తప్పించేటువంటి రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని తన ముందున్నటువంటి స్త్రీకి తెలియదు. ఈ లోకంలో జీవించేటప్పుడు మనము స్వతంత్రంగా అనుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా అంతరంగంలో ఏదో ఒక కట్టు, ఏదో ఒకటి బంధించి మనల్ని పట్టుకొని ఉంటుంది. కనుకనే నిజమైనటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కనుక అనేక సార్లు కన్నీళ్లు విడిచేటువంటి వారంగా ఉంటున్నాం. అనేక సార్లు అంతరంగంలో దుఃఖపడేటువంటి వారంగా ఉంటున్నాం. ఒకసారి ఆలోచించి చూసినట్లయితే అన్నీ ఉన్నాయండి, ఉన్నాయి. మంచి ఉద్యోగాలు ఉన్నాయి. చూడండి, కావలసినటువంటి ప్రతిదీ నేను అనుభవిస్తున్నాను. అయితే నిజమైనటువంటి శాంతి, సమాధానాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉన్నామా అంటే అనేక సార్లు ఆత్మీయ జీవితంలో అది లేమి కలిగినటువంటి వారంగా ఉన్నాము అనడానికి ఈ స్త్రీ మనకు జ్ఞాపకం చేసేటువంటి ఒక పాత్రగా ఉంటుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు ఆమె చూడండి పట్టబడినటువంటి స్త్రీగా నిలబడి ఉంది.
తను విమోచించేటువంటి విమోచనకర్త తనకు ముందు ఉన్నప్పటికీ ఆ స్త్రీ దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే నా రక్షకుడు అని ఆమె గుర్తెరగినటువంటిదిగా ఉంటుంది. మనం కూడా అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు రక్షించేటువంటి దేవుడు, నన్ను పరిస్థితులన్నిటి నుండి బయటికి తీసుకొచ్చేటువంటి దేవుడు, ఆయన పాదాల దగ్గర చేరినప్పుడు నాకు ప్రతి అవసరతను తీర్చేటువంటి వాడు అని మనం అనేక సార్లు గుర్తెరగనటువంటి వారంగా ఉంటున్నాం. ఈ స్త్రీ కూడా అదే. చూడండి, తన చుట్టూ తాను చేసేటువంటి పరిస్థితులు పాపాన్ని బట్టి ఆమెకు చేసేటప్పుడు ఆ యొక్క పాపం అని తెలియలే కనుకనే మనిషిని ఏం చేస్తుంది, పాపము పట్టుకునేదిగా ఉంటుంది. ఆ పాపం మనిషిని ఏం చేస్తుంది, బంధిస్తుంది. బంధించినటువంటి మనిషి ఏ విధంగా దానికి దాసుడైపోతున్నాడంటే చూడండి, దాంట్లో నుంచి బయటికి రాలేనటువంటి వాడుగా మనిషి జీవిస్తున్నాడు. కనుకనే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారంట, ఆమెను పట్టుకొని ఈమె వ్యభిచారము చేత పట్టబడినటువంటి స్త్రీ అని ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందు ఆమెను నిలబెట్టడం చూస్తున్నాం. ఆయన కూడా దేవుడు ఎలాంటి వాడండి, ఆయన నమ్మదగినటువంటిది వాడు. ఆయన ప్రేమాస్వరూపి, ఆయన పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు. కనుకనే ఆ స్త్రీని ఆయన చూస్తున్నాడు. కానీ చూడండి, ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూస్తున్నాడు. అయితే చుట్టూన్నటువంటి వారికి ఎలాంటి పశ్చాత్తాపం కలగలేదు. కారణం ఏంటంటే మోషే ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారంగా రక్తము చిందించబడాలి. అంత మూర్ఖమైనటువంటి జనులు అక్కడ జీవిస్తున్నారు. కనుక అయితే దేవుడు ఆమెను చూసి అనుకుంటున్నాడు ఆయన హృదయంలో, నేను నిన్ను విడిపించడానికి, నిన్ను ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి నేను సమర్థుడను. అయితే చుట్టూన్నటువంటి వారికి అది తెలియదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, ఆమెతో ఒక మాట కూడా మాట్లాడలేదని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ చుట్టూన్నటువంటి వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేక ప్రశ్నలు అడుగుతున్నారు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి అని. అయితే యేసు ప్రభు వారు మాత్రము నోరు తెరవలేదని అక్కడ రాయబడి ఉంది. చూడండి, ఆ స్త్రీ ఎంతో దుఃఖపడుతుంది. ఇంకో కొన్ని క్షణాల్లో వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేయబోతున్నారు, ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఆమె అందరినీ చూస్తుందేమో. ఓ సదుకైలారా, పరిసయ్యులారా, అక్కడ ఉన్నటువంటి అనేక జనులారా, ఎవరైనా ఒక్కరైనా నన్ను విడిపించరా? ఎవరైనా ఒక్కరైనా నా హస్తాన్ని పట్టుకోరా? ఎవరైనా నా కొరకై న్యాయము తీర్చడానికి, అయ్యో పాపం క్షమించి విడిచిపెట్టండి అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా అని ఆమె చూస్తున్నదేమో. ఆమె యొక్క పరిస్థితి చూడండి ఎంత దయనీయము అని చూసినట్లయితే, తాను మరణానికి అప్పగింపబడ్డాను, ఇక నాకు చూడండి, ఇంకా నాకు జీవం అనేది లేదు, నాకు నమ్మకం అనేది లేదు, నేను బయటపడతాననేటువంటి ఆలోచన లేదు. అయితే తన ముందున్నటువంటి యేసు ప్రభువారు ఆమెను విడిపించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. చూడండి, అదే అధ్యాయంలో ఇవంతా ఈ స్టోరీ మనకు తెలుసు. ఎందుకు నేను షార్ట్గా చెప్తున్నా అంటే, దీని తర్వాత మనం ఏ విధంగా జీవించబోతున్నాం, ఎలాగ జీవించాలన్నదే మన యొక్క వాక్య ధ్యానమై ఉంటున్నది. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి యోహాను సువార్త 8:12 వచనంలో క్షమించాలి 10:11 యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూడండి, యేసు ప్రభు వారు వాళ్ళతో చెప్పినటువంటి, మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదటి రాయిని వేయమన్నారు. చెప్పిన వెంటనే అక్కడ ఎవరు నిలవకుండా అందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే పాపము ఎరుగినటువంటి దేవుడు చూడండి, పాప రహితుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, శిక్షించడానికి అర్హుడైనటువంటి దేవుడు. ఆయన ఆమెను
శిక్షించలేదు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. కనుకనే ఉదయకాల సమయమందు ఆ ప్రేమ స్వరూపిని మనం ఆరాధిస్తూ వచ్చాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఆమె అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి. మనం కూడా ఈ విధంగా జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు రక్షించిన తర్వాత ఆయన మనతో చెప్పినటువంటి మాట ఏంటంటే నేనును నీకు శిక్ష విధింపును, నీవు ఇక వెళ్ళుము, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. ఇది దేవుడు మనల్ని అడిగేటువంటి ప్రశ్న. యేసు ప్రభు వారు నీతో నాతో సంభాషించేటువంటి సంభాషణ ఏంటంటే నీవు వెళ్ళు ఇక పాపము చేయకుము. అంటే ఆయన మనల్ని విమోచించింది కారణం ఏంటంటే, ఆయన మనల్ని రక్షించినటువంటి కారణం ఏంటంటే మనము ఇక పాపము చేయకుండా జీవించడానికి. ఈ యొక్క పాపము చేయకుండా జీవించడానికి ఆయన మనకు ఇచ్చేటువంటి ఆ దివ్యమైనటువంటి కార్యం ఏంటి అని చూసినట్లయితే రండి చూద్దాం. 2 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ బట్టి గుణాతి సైములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారమును వాటిని అనుగ్రహించను. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును సహవాసమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇక్కడ ఈ యొక్క దివ్య స్వభావము, ఇక వెళ్ళు నీవు పాపము చేయకుము. ఈ పాపము చేయనటువంటి వారి యొక్క జీవితం గురించే ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని చూసినట్లయితే ఆయన మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, ఆమెకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. ఇది అమూల్యమైనటువంటి వాగ్దానము. దేవుడు ప్రతి ఒక్కరికి వాగ్దానము చేతనే ఆయన రక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే మనకు ఒక వాగ్దానమై ఉంటున్నాడు. ఆయన మాటలు మనకు వాగ్దానమై ఉంటున్నాయి. కనుక అమూల్యమైనటువంటి ఆ మాటల చేత విమోచింపబడినటువంటి మనము దివ్య స్వభావము కలిగినటువంటి వారము. ఈ స్వభావం ఏం చేస్తుంది? సహోదర ప్రేమను అధికము చేసేదిగా ఉంటుంది. చూడండి, సహవాసాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయన యొక్క నామంలో మనము కూడి వచ్చినప్పుడంతా మన జీవితంలో ఆయన మనల్ని పరీక్షించుకునేటువంటి సమయాల్ని మనకి ఇచ్చేదిగా ఉంటుంది. కనుక ఆ యొక్క దివ్య స్వభావము పొందినటువంటి వారు ఏ విధంగా జీవించాలి అని దేవుని వాక్యము చెప్తుందంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలన్నా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, దివ్య స్వభావము కలిగినటువంటి వారు
మొదట ఇక్కడ చెప్పబడినటువంటి మాట దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు అని ఇక్కడ రాయబడి ఉంది. కనుకనే ఆ యొక్క స్త్రీ పాపముతో ఉన్నప్పుడు, తన యొక్క గమ్యము ఎరగనప్పుడు, ఆమెను పాపములో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెతో చెప్పినటువంటి మాట, నీవు ఇక పాపము చేయకుము అని పంపించిన తర్వాత ఆమెలో ఏర్పడినటువంటి ఆ దివ్య స్వభావము ఒకవేళ ఈ మాటలై ఉంటాయేమో అని నేను ధ్యానిస్తూ వచ్చాను. కనుకనే యేసు ప్రభు చేత చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలు ఇది నాన్న ఇక్కడ కూర్చున్నటువంటి మనకు కూడా అవి వర్తించేవిగా ఉంటున్నాయి. కనుక పాపములో ఉన్నటువంటి మనలను ఆయన పవిత్రులనుగా చేసి మనకు దివ్య స్వభావాన్ని ఇచ్చిన తరువాత మనల్ని ఆయన సంబోధించేటువంటి ఆ యొక్క మాటలు చూసినట్లయితే మీరు పరిశుద్ధులు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులు అనేటువంటి మాట నీకు నాకు ఆయన చేత కలిగింది కనుక మనం ఏ విధంగా ఉండాలి అంటే, మీరు జాలి కలిగినటువంటి మనస్సు గలవారై. జాలి అంటే ఎవరికి ఈ మాటలు వర్తిస్తాయంటే ప్రభువైన యేసు క్రీస్తు వారికి. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు కనుకనే పాపిని ప్రేమించాడు. చూడండి, పాపంలో ఉన్నటువంటి వారిని మరణానికి అప్పగించకుండా మరణంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణంలో నుండి జీవంలోనికి దాటించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుకనే నీవు ఇక పాపము చేయకుము అని అంటున్నాడు. కనుక ఈ ఉదయకాల మధ్యాహ్న సమయమందు దేవుడు నీతో మాట్లాడేది, మనలో ఆ జాలి కలిగినటువంటి మనస్సు ఉందా? మనము ఇతరుల గురించి జాలి పడుతున్నామా? దేవుడు నీతో నాతో ఆయన హెచ్చరించేటువంటి మాటలు, ప్రభు వలలో పాలు పంపులు పొందేటువంటి మనము, ఈ లోకంలో జీవించేటువంటి మనము, చూడండి ఎంతో మంది లోకంలో నశించిపోయేటువంటి వారుగా ఉంటున్నారు, ఆత్మరక్షణ లేనటువంటి వారుగా ఉంటున్నారు. మనము పరిశుద్ధులము, ఆయన చేత విమోచింపబడినటువంటి వారము అని దేవుని చేత మెప్పు పొందినటువంటి మనము ఎవరితోనైనా ఈ జాలి కలిగినటువంటి యేసు ప్రభు యొక్క మాటలు మనము మాట్లాడున్నామా? మనము మాట్లాడినట్లయితే దేవునికి స్తోత్రం. వారు రక్షణలోనికి వచ్చినట్లయితే ఆ ఫలము పరలోకంలో మీకు అత్యధికమవుతుంది. కనుకనే బలానమ్మకమైనటువంటి దాసుడా, మీరందరూ నా యొక్క సంతోషంలో ప్రవేశించునని దేవుడు ఒక దినాన ఆహ్వానించబోతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయమందు ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన మీరు జాలి కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారై దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని అంటున్నాడు. కనుక అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మనం కోల్పోయేటువంటి వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో జీవించేటప్పుడు దీనులంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఆయన దీనుడుగా, ఆయన లోకాన్ని చూడండి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ని తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనకూడని భాగ్యమని ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇందులో ఏం కనపడుతుంది? ఆయన యొక్క దీనత్వము, జాలి కలిగినటువంటి స్వభావము ఆయనలో ఉండడము మనం గమనిస్తున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా యేసు ప్రభు యొక్క స్వరూపంలోనికి మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండుట ఎంచుకొనకూడని భాగ్యమని ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనము అనేక సార్లు మనకున్నటువంటి చూడండి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఉద్యోగాలను బట్టి, మనకున్నటువంటి చూడండి ప్రతి ఒక్క ఈవిని బట్టి మనం హెచ్చించుకునేటువంటి వారంగా ఉన్నట్లయితే మనలో దీన స్వభావము,
జాలి కలిగినటువంటి మనస్సు మనలో ఉన్నదని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఈ స్వభావానికి మారడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. కనుక ఈ స్వభావాన్ని నీవు నేను పొందాలంటే ఏం చేయాలి? మనము ఆయన యొక్క వాక్యపు వెలుగులో మనల్ని పరీక్షించుకునేటువంటి వారంగా ఉండాలి. కనుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడి అని అంటున్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వభావం ఎలాంటిదంటే, పాపముతో ఉన్నటువంటి ఆ స్త్రీని క్షమించేటువంటి స్వభావం ఆయనలో ఉంది. నీలో నాలో ఆ క్షమించేటువంటి స్వభావం ఉందా? చూడండి, నీ సహ ఉద్యోగులతో, నీ యొక్క కుటుంబంతో, భార్యాభర్తల మధ్యలో, నీ యొక్క జీవితంలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అనేక సార్లు మనకు ఏర్పడేటువంటి పరిస్థితులను బట్టి, మనకు కలిగేటువంటి చిన్న మాటను బట్టి క్షమించలేటువంటి హృదయము ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి బాగా తెలుసు. ఒకవేళ సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో, కనబడడానికి మంచిగా కనిపిస్తున్నావు, మంచి వస్త్రధారణ, చూడండి మంచిగా అన్నీ ఉన్నాయి, కానీ అంతరంగంలో ఎవరినో క్షమించకుండా నీవు వచ్చావని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, అక్కడ చుట్టూన్నటువంటి ఆ జనుల్లాగా మనము నిలబడి చూస్తున్నాం, కానీ క్షమించేటువంటి మనస్సు మనలో లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నీలో జాలి కలిగినటువంటి మనస్సు ఏ విధంగా కలుగుతుంది? నీలో దీన మనస్సు ఏ విధంగా కలుగుతుంది? నీవు పరిశుద్ధులమని ఏ విధంగా పిలవగలుగుతావు? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడండి? మనకు మాదిరి ఆయన మనకు నేర్పించేటువంటి వాడు, ఆయన పరమ గురువై ఉంటున్నాడు. కనుక ఆయన యొక్క నేర్చుకోలేనటువంటి పాఠం అంటూ ఏమీ లేదు, అన్నీ ఆయన మనకు బోధించేటువంటి వాడు. కనుక ఆ యొక్క స్త్రీని ఆయన క్షమించడం చూస్తున్నాం. కనుకనే ఆయన లోకంలో జీవించేటప్పుడు సవాలు చేశాడు, నాలో పాపం ఉంటే మీరు నిరూపించండి. ఎవరు నిరూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడు. ఇది నీతో నాతో ఆయన మాట్లాడేది. ఆయన మాటలు మనకు ఏ విధంగా వినిపిస్తున్నాయంటే, మెల్లని స్వరాన్ని క్షమించేటువంటి ఆ యొక్క గుణము మనకు అవసరమై ఉంటున్నది. కనుకనే ఆయన దేవుని స్వరూపమై ఉండి ఆయన మన కొరకై మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తగ్గింపును చూడండి. కనుక ఈ మధ్యాహ్న సమయమందు ఆయన వలె మనం జీవించాలని, ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక నన్ను జ్ఞాపకం చేసుకునేటకై దీనిని చేయుడి. మనం ఏమేమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? చూడండి, మనము పాత సంగతులు రండి చూద్దాం. విషయాలు యెషయా 43:18-19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మనం ఎప్పుడు మునుపటి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. జరిగిపోయినటువంటి వాటి గురించే మనం ఆలోచిస్తాం. జరిగిపోయినటువంటి ఆ కఠినమైనటువంటి స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకొని క్షమించలేనటువంటి వారంగా మనము మిగిలిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుడు మనలో నూతన క్రియ చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులవుదురు. కనుక మనము దేని చేత కట్టబడ్డామంటే, మునుపటి సంగతులు, పాత సంగతులు, మనకు జరిగిపోయినటువంటి సంగతుల గురించి మనం ఆలోచిస్తూ కాలాన్ని వ్యర్థపరిచేటువంటి వారంగా ఉంటున్నాం.
అయితే ప్రతి ఆదివారం ప్రభు మందిరంలోనికి వచ్చి ఆయనను జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. ఏమని? మునుపటి సంగతుల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా పాత స్వభావం మనలో ఉంది. ఆ యొక్క పాత పురుషుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. నూతన స్వభావంలో మనం మార్చబడ్డానికే దేవుడు పరలోకములో నుండి భూలోకానికి వచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆయన వచ్చాడని నమ్ముతున్నాం, ఆయన వల్ల విమోచించాడు, నా రక్షణ కార్యం జరిగింది అంటున్నాం. అయితే పాత స్వభావాన్ని విడిచిపెట్టలేనటువంటి వారంగా ఉంటున్నాం. అయితే దేవుడు ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను నీకు నూతన క్రియను, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఏం చేస్తున్నా? అది ఇప్పుడే మొలచును. ఎడారిలో చూడండి, అరణ్యములో త్రోవలను కలుగు చేసేటువంటి దేవుడు, ఎడారిలో నదులు పారజేసేటువంటి దేవుడు. మన హృదయం ఏ విధంగా ఉంది? అరణ్యంగా, ఎడారిగా ఉంది. ఇలాంటి ఎడారి జీవితాన్ని, అరణ్య జీవితాన్ని మార్చేటువంటి దేవుడు ఆ మునుపటి సంగతులన్నిటినీ తొలగించి నూతనమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఆ యొక్క ఎడారి జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పట్టబడినటువంటి స్త్రీ, చూడండి, అరణ్య జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచారముతో ఉన్నటువంటి స్త్రీ, తనకు మార్గము తెలియదు, తను విడిపించేటువంటి వారు ఎవరు లేరని ఆలోచించేటప్పుడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు స్వతంత్రులు అవుదురని ఆమెకు ఇచ్చినటువంటి గొప్ప విడుదల. చూడండి, మరణంలో నుండి జీవంలోనికి, చీకట్లో నుండి వెలుగులోనికి ఆమెను దాటించాడు. కనుకనే ఆమెలో నూతన క్రియ జరిగింది. ఆమె దైవ స్వభావాన్ని పొందింది. ఆమెలో జాలిగినటువంటి మనస్సు కలిగినటువంటిది స్త్రీగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇది నిన్ను నన్ను దేవుడు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, నీవు ఇక పాపము చేయకుము అన్నప్పుడు నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావా? పాత సంగతులన్నీ నేను విడిచిపెట్టాను, నూతన కార్యాలు నా జీవితంలో జరిగాయి కనుకనే ఈ ఉదయకాల సమయమందు ప్రభు యొక్క సన్నిధిలో నేను చేరి వచ్చుంటున్నాను. ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాలో కూడా ప్రభువా నీ స్వభావం నాకు ధరింపజేయి. ప్రభువా, పేతురు రాసిన పత్రికలో మనం చదివిన ప్రకారంగా ఆయనతో మనం సహవాసం కలిగినటువంటి వారంగా ఉండులాగున మనము నూతన జీవాన్ని, నూతనమైనటువంటి సమాధానాన్ని, నూతనమైనటువంటి ఆత్మను పొందినటువంటి వారంగా నూతనంగా ఈ లోకంలో జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కనుక ఈ మధ్యాహ్న సమయమందు ప్రభు బలలో పాలు పంపులు పొందేటువంటి మనము ఆయనను జ్ఞాపకము చేసుకోవడానికి మనం వచ్చి ఉంటున్నాం. కనుక ఆయన బలం, ఆయన యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందేటువంటి మనము, ప్రభువా ఈ వాక్యం ద్వారా నీవు మాట్లాడుతూ వచ్చావు. పాత సంగతుల ద్వారా నేను కట్టబడినప్పుడు నువ్వు నూతన క్రియను చేయడానికి నా కొరకై నీవు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చావు. కల్వరి శిలువలో నా కొరకై మరణించావు. మీ రక్తాన్ని నా కొరకై చిందించావు. ప్రభా, మీ రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా నన్ను స్వీకరించుకొని ప్రభా, నూతన ఆత్మను, నూతన తలంపులను, నూతనమైనటువంటి కార్యాలను నా జీవితంలో జరిగించి నూతనంగా ప్రభా ఈ యొక్క ప్రభు వలలో పాలు పంపులు పొందలాగున నీవు నాకు సహాయపడు అనేటువంటి తలంపుతో ప్రభు వలలో పాలు పంపులు పొందడానికి, ఈ లోకంలో జీవించడానికి ప్రభువారు మనకు సహాయపడునుగాక.